నమస్తే. వరుసగా బీఆర్ఎస్ నుంచి ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతూ ఉన్నారు. సో పార్లమెంట్ ఎన్నికల వేళ నేడు కూడా చాలామంది జాయిన్ అయ్యారు. ఇక పల్లె లక్ష్మణరావు గౌడ్ గారు కూడా జాయిన్ అయ్యారు. సార్, ఎందుకు ప్రధానంగా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడానికి కారణం ఏంటి? గర్ వాపసి అంటే 40 ఏళ్ళు నేను కాంగ్రెస్ పార్టీలో ఎన్ఎస్యూఐగా యూత్ కాంగ్రెస్ పార్టీగా జనరల్ సెక్రటరీ, ఆంధ్రప్రదేశ్ జనరల్ సెక్రటరీ, తెలంగాణ జనరల్ సెక్రటరీగా, ఏఐసిసి మెంబర్గా, హైదరాబాద్ పార్లమెంట్ ఎంపీగా కాంటెస్ట్ చేశాను కాంగ్రెస్ పార్టీలో. కొన్ని కారణాల వల్ల 2019లో పోవడం జరిగింది. ఆ తర్వాత ఇవాళ జాయిన్ అయినాను. నా సొంత ఇంటికి రావడం జరిగింది. పార్టీ సోషల్గా అందరితో కలిసి ఉంటుంది. జనరల్ పబ్లిక్తో కూడా కలిసే సీఎం కానీ, మినిస్టర్స్ కానీ, ఏదున్నా కానీ ఆపదలు తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ. అందుకే ఇలా జాయిన్ అయ్యవలసి వచ్చింది. నేను చిన్నగా ఉన్నప్పటి సండి నేను 16 ఇయర్స్ నుంచి ఎన్ఎస్యూ సిటీ ప్రెసిడెంట్గా చేశాను. సిటీ యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ చేశాను. ఏఐసి యూత్ కాంగ్రెస్ సెక్రటరీగా చేశాను. జనరల్ సెక్రటరీగా ఇన్ఛార్జ్ వరంగల్ కానీ, కరీంనగర్ కానీ, ఖమ్మం కానీ ఉన్నాను. ఏఐసిసి మెంబర్గా ఉన్నాను. 40 ఏళ్ళ సంది నేను పార్టీలో ఉన్నాను. మళ్ళీ పార్టీకి వచ్చాను. పార్టీ బలోపేతానికి మేము పార్టీలో ఒక పిల్లల లెక్క వర్క్ చేస్తామని చెప్తున్నాను. లక్ష్మణరావు గౌడ్ గారు అంటే ప్రధానంగా పార్టీ అధికారంలోకి రాగానే ఆస్తులు కాపాడుకోనికనే వరుసగా జాయిన్ అవుతున్నారు అనేది ఒక ఆరోపణ వస్తున్నది. సో మీరు కూడా అదే కోవకు చెందిన వల్ల ఆస్తుల కోసమేనా? అట్లేం లేదు. ఉన్న ఆస్తులు అమ్ముకున్నా నేను. నాకు అప్పుడు 30 ఎకరాలు ఉండే, ఇప్పుడు 1/2 ఎకరం ఉంది. అర్థమైందా? 4 ఇండ్లు ఉండే, ఇప్పుడు 1 ఇల్లు ఉన్నది. అర్థం చేసుకోండి. మరి ఆస్తులు కాపాడుకోవాలనుకుంటే ఆస్తులు ఉండాలి కదా. మరి నేను అదేవిధంగా గౌడ సోదరులకు నేను తెలంగాణ గౌడ సంఘం అధ్యక్షుడిని. 33 డిస్టిక్లో నాకు ఆర్గనైజేషన్ ఉంది. ప్రెసిడెంట్స్ ఉన్నారు, సెక్రటరీస్ ఉన్నారు, మండల్ కమిటీస్ ఉన్నాయి. 60,000 మంది నాకు మెంబర్షిప్గా ఉన్నారు. ప్రతి ఒక్క విలేజ్లో కూడా మా గౌడ సంఘం ఉంది. ప్రతి విలేజ్లో గౌడలోకి ఏ ప్రాబ్లం వచ్చినా కానీ ఇమీడియట్లీ మేము అటెండ్ చేస్తాము మా తెలంగాణ గౌడ సంఘం తరఫు నుంచి. ఇది ముందుగా నుంచి ఉందా. అదేవిధంగా గౌడ హాస్టల్లో కూడా నేను ప్రెసిడెంట్ ఉన్నాను హిమాయత్ నగర్లో. దాంతో నేను లేడీస్ హాస్టల్ పెట్టాను. మళ్ళీ ఉప్పల్లో ఒక భగవత్ ఒక 5 అంతస్తుల హాస్టల్ 10 కోట్లు పెట్టి కట్టాను డొనేషన్స్తో. అదేవిధంగా నందిగాంలో కూడా ల్యాండ్ మా సోదరు లక్ష్మీనారాయణ గారు డొనేషన్ చేశాడు. ఆ ల్యాండ్ కూడా ఇప్పుడు ఒక ఫ్లోరు పాత కమిటీ, కొత్త కమిటీ అందరం కలిసి చేయడం జరిగింది. అదేవిధంగా మా కుల సోదరులు ఎక్కడున్నా కానీ వాళ్ళకు డెఫినెట్గా వేరే సోదరులు కూడా మాకు జనరల్గా పబ్లిక్ మా వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళకందరికీ కూడా మేము సపోర్ట్ చేస్తామని చెప్తూ బిందగ నుంచి కూడా నేను సోషల్ వర్క్లో ఉన్నాను. అదేవిధంగా న్యూ క్లబ్లో ప్రెసిడెంట్ అండ్ సికింద్రాబాద్లో ఓల్డెస్ట్ క్లబ్ 1938లో ఉన్నది. అది కూడా నేను బిల్డింగ్ కట్టాను, జిమ్ తయారు చేశాను, స్విమ్మింగ్ పూల్ తయారు చేశాను, బిల్డింగ్ కూడా కట్టాను. అంటే సోషల్ వర్క్లో నాకు చిన్నగా ఉన్నప్పటి సంది మా మదర్తో నేను ఏదైతే ఫ్రీడమ్ ఫైటర్గా మా ఫాదర్ ఉన్నాడో అదేవిధంగా మాకు కూడా ముందుకు చేసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఇంత చెప్తున్నారు అంటే ఏమైనా హామీ ఇచ్చిందా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయితే భవిష్యత్తులో మీకు ఏదైనా నామినేటెడ్ పోస్టులో ఇతర ఏమైనా హామీలు ఇచ్చిందా? ఏమైనా హామీ తీసుకొని వచ్చారా లేకపోతే ఎట్లా వచ్చారు కాంగ్రెస్? నాది పాత పార్టీ, ఇది కాంగ్రెస్ పార్టీ, నా ఇంటి పార్టీ. ఇంట్లో అడిగే సమస్య లేదు. వాళ్ళు మనం చూసుకొని ఏం చేయాలో చేస్తారు. డెఫినెట్గా ఆ సమస్య లేదు. మా సీనియారిటీ ప్రకారంగా మా సర్వీసెస్ యూజ్ చేసుకొని డెఫినెట్గా చేస్తాం. ఏమనిపిస్తుంది 100 రోజులు కాంగ్రెస్ పార్టీ పాలన చూస్తుంటే నిజంగా ప్రజలకు దగ్గర అయ్యే ప్రయత్నం చేస్తుందా? పార్లమెంట్ ఎన్నికల్లో మెజారిటీ ఆఫ్ సీట్లు వస్తాయా కాంగ్రెస్కి? డెఫినెట్లీ మెజారిటీ ఆఫ్ సీట్లు వస్తాయి. జనరల్గా పబ్లిక్లో ఇంతకుముందు ఉన్న గవర్నమెంట్ జనరల్ పబ్లిక్లు కలగకపోతుండే, వాళ్ళ మంచి చెడు చూడకపోతుండే. అదేవిధంగా ఇవాళ ఎంతోమంది మన మినిస్టర్లు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానీ ప్రజల దగ్గర పోయి ఏంది ఉన్నది ఏం సంగతి కలుసుకుంటుండే. కానీ ఇంతకుముందు ఉన్న కార్యకర్తలనే కలవకపోతుండే. ఆ విధంగా ప్రజలలో కూడా బ్రహ్మాండంగా ఉన్న మెజారిటీ సీట్లు కాంగ్రెస్ పార్టీ ఎంపీ వస్తాయని చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద వరుస జాయినింగ్స్ అయితే ఇక గాంధీ భవన్లో అవుతున్నాయి. మరోవైపు కారు మొత్తం ఖాళీ అవుతుంది. ఇక వరుసగా కాంగ్రెస్ గూటికి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటున్నారు నాయకులు. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్.